ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని భక్తికి వశమయ్యే తల్లిగా, మనలోని అహంకారాన్ని కోరికలను హరించే పరమేశ్వరిగా దర్శించుకున్నాం. ఆ తల్లి మనసు అద్దంలా నిర్మలమైనదని తెలుసుకున్నాం. ఈరోజు మనం అమ్మవారిని జ్ఞానానికి ప్రతిరూపమైన గురువుగా, సమస్త లోకాలకు తల్లిగా, మనల్ని మోక్షం వైపు నడిపించే కైవల్య పదదాయినిగా, ఆ జగన్మాత యొక్క పరమ పావన రూపాలను శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని 121 నుండి 125 వరకు ఉన్న శ్లోకాల భావాలను వివరంగా తెలుసుకుందాం. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్ గోమాత గుహజన్మభూహు అనగా అమ్మవారి కళ్ళు విశాలమై దయతో కొంచెం కదులుతూ ఎంతో అందంగా ఉంటాయట. ఆ తల్లి మోము మందహాసంతో ప్రకాశిస్తూ ఉంటుందట. మనకు జ్ఞానాన్ని ప్రసాదించే గురుమూర్తి ఆ తల్లే. సకల సద్గుణాలకు నిధి వంటిది. సమస్త జీవరాశిని పోషించే గోమాత ఆ జగన్మాతయే. సుబ్రహ్మణ్య స్వామి జన్మించడానికి కారణమైనది ఆ జగన్మాతని. అనగా అమ్మవారు కేవలం ఒక దేవత మాత్రమే కాదు, మన అజ్ఞానాన్ని పోగొట్టే గురువు కూడా. ఆ తల్లి చిరునవ్వు మన కష్టాలన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. మనల్ని కన్న తల్లిలా గోమాతలా ఆవిడ ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అని ఈ శ్లోకం మనకు వివరిస్తుంది. దేవేశీ దండనీతిస్తా దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అనగా దేవతలందరికీ ఈశ్వరి ఆ తల్లి. ధర్మాన్ని నిలబెట్టడానికి ఆవిడ దండనీతిని అనుసరిస్తుందట. మన హృదయంలో ఉండే చిన్న ఆకాశం వంటి శూన్యంలో ఆ తల్లి వెలుగు రూపంలో ఉంటుందట. పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఉన్న 15 తిథులలో 15 మంది నిత్యాదేవతల రూపంలో ఆ తల్లి పూజలు అందుకుంటుందట. అంటే మన హృదయంలో ఒక చిన్న వెలుగులా అమ్మవారు ఎప్పుడూ ఉంటారని, మనం తిథులను అనుసరించి చేసే పూజలన్నీ ఆ తల్లికే చేరుతాయని, లోకంలో న్యాయం ఎప్పుడూ గెలవాలని ఆ తల్లి కోరుకుంటుంది అని ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అమ్మవారు 64 కళలకు స్వరూపిణి. ఆ కళలన్నింటికీ అధిపతి. చక్కని కావ్యాలను, సాహిత్యాన్ని వినడం ఆ తల్లికి వినోదం. ఆ తల్లికి ఒకవైపు లక్ష్మీదేవి రమగా, మరొక వైపు సరస్వతీదేవి వాణిగా నిలబడి చామరాలతో సేవలు చేస్తూ ఉంటారట. అంటే మనం చదివే చదువు, మనం నేర్చుకునే కళలు అన్నీ ఆ తల్లి స్వరూపాలే అని, లక్ష్మీ సరస్వతులే ఆ తల్లికి సేవకులుగా ఉన్నారంటే ఆ జగన్మాత శక్తి ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అనగా అన్నింటికంటే ముందున్న శక్తి ఆ తల్లే అని, ఆవిడ రూపాన్ని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు అని, అత్యంత పవిత్రమైన ఆకారం కలిగిన ఆ తల్లి ఒక్కటి కాదు అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించిన తల్లి ఆమెనని, ఎంతో తేజస్సుతో కూడిన దివ్యమైన శరీరం కలది అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అనగా ఈ విశ్వంలో ఉన్న కోట్ల కొలది నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఆ తల్లి సృష్టించినవేనట. ఆవిడ మన ఊహకు అందనంతటి గొప్ప శక్తి కలది అని, ఆ తల్లిని తలుచుకుంటేనే చాలు మన మనసు పవిత్రమవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిగజద్వంద్య త్రిమూర్తి స్త్రదశేశ్వరి అనగా క్లీం అనే బీజాక్షర స్వరూపిణి ఆ తల్లి. ఆవిడ స్వచ్ఛమైనది, రహస్యంగా ఉపాసించవలసిన తల్లి, మనకు మోక్షాన్ని ప్రసాదించే జగన్మాత. స్థూల సూక్ష్మ కారణ దేహాలైన 3 పురాలకు అధిపతి, 3 లోకాల చేత వందనం అందుకునే తల్లి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉండి సృష్టిని నడిపించే సర్వేశ్వరి. అంటే మన జీవిత పరమార్థం మోక్షం పొందడం. ఆ మోక్షాన్ని ఇచ్చే శక్తి కేవలం ఆ జగన్మాతకే ఉందట. 3 మూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శివుడు కూడా ఆ తల్లి ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారట. అటువంటి గొప్ప తల్లి మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు భయం కలగదని ఈ శ్లోకం మనకు ధైర్యం చెప్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు ఎంతటి దివ్యమైన వారో, ఆ తల్లి మనల్ని ఒక గురువులా ఎలా నడిపిస్తూ ఉంటారో తెలుసుకున్నాం. అనేక కోట్ల బ్రహ్మాండాలకు తల్లి అయిన ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.